సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్స్ కప్ 2025ను గ్రామీణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ధర్మారం ఎంఈఓ ప్రభాకర్ కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో క్రీడాజ్యోతి ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా యువజన క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన రామకొండలో ఈ క్రీడాజ్యోతి ర్యాలీని ప్రారంభించగా ఆ ర్యాలీ ధర్మారం చేరుకుంది. స్థానిక ఎంఆర్పీ కార్యాలయం వద్ద క్రీడాజ్యోతిని వెలిగించి విద్యార్థులతో కలిసి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకు సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్స్ కప్ 2025 ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. దీన్ని గ్రామీణ క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మరింత రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నందిమేడారం సర్పంచ్ వీర్పాల్, వ్యాయామ ఉపాధ్యాయులు సౌజన్య కుమార్తో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సీఎం కప్ టార్చ్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇది రామగుండంలో మొదలై రామగుండం, పాలకుర్తి, ధర్మారం, జూలేపల్లి మండలాల మీదుగా ఎలిగేడు మండలంలో ఈ ర్యాలీ అనేది ముగుస్తుంది. ప్రస్తుతం మనం ధర్మారం మండలంలో ఈ క్రీడా జ్యోతి ర్యాలీని మనం ఇప్పుడు నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులను వెలికితీసే ఉద్దేశంతో సీఎం కప్ నిర్వహించబడుతుంది. ఇది 2025 సెకండ్ ఎడిషన్ ఇప్పుడు నిర్వహించబడుతుంది. ఇందులో సబ్ జూనియర్, జూనియర్ అండ్ సీనియర్ 3 విభాగాలుగా దాదాపు 44 రకాల క్రీడలు దీంట్లో నిర్వహించబడతాయి. కావున గ్రామీణ క్రీడాకారులందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని అందరు దీంట్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి మండల పక్షాన నేను ఆశిస్తున్నాను, కోరుతున్నాను.